నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు 7,70,00,000 రూపాయలను విరాళంగా అందజేసిన సర్పంచ్ సంఘాల నేతలు. వరద బాధితులకు తాము అండగా ఉంటామని వెల్లడి. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్న శేష వాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు శతకలశ స్వామి మహోత్సవ ఊరేగింపులో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతాం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర. వార్తల్లోని వివరాలు. వరద బీభత్సంతో సర్వస్వం కోల్పోయిన విజయవాడ వాసులకు అండగా నిలిచి తమ వంతు సహాయ సహకారాలను అందించేందుకు ముందుకు రావడం జరిగిందని సర్పంచుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వరద బాధితుల సహాయార్థం 1 నెల వేతనం కింద 7,70,00,000 రూపాయలను చెక్కు రూపంలో విరాళంగా సర్పంచ్ సంఘం నేతలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరంలోని 400 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయని, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు ప్రజల పక్షాన నిలిచి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే తమ వంతు సహాయంగా ఏపీ పంచాయతీ ఛాంబర్ సర్పంచ్ సంఘం రాష్ట్ర కమిటీ తరపున 13,000 మంది సర్పంచులు, 10,000 మంది ఎంపీటీసీలు, 660 మంది ఎంపీపీలు, 660 మంది జెడ్పీటీసీలు తమ 1 నెల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగిందన్నారు. మరోవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం తన ఉదార స్వభావాన్ని చాటుతూ కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారని, ఆయన స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలకు సర్పంచులతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎప్పుడూ అండగా నిలిచి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. అది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 మంది సర్పంచులు, 10,000 మంది ఎంపీటీసీలు, 660 మంది ఎంపీపీలు, 660 మంది జెడ్పీటీసీలు వీళ్ళందరిది కలిపి సుమారు 24,000 మంది 1 నెల గౌరవ వేతనం వీళ్ళది సుమారు 7,70,00,000 రూపాయలు 1 నెల గౌరవ వేతనం ఈ రోజున ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వాల్సిందిగా అందరం కలిసి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది. ఆయన ఇంతకుముందే గమనించాం, మనం ముంపు ప్రాంతాలకు గురైన 400 గ్రామాలకి తన సొంత నిధులు ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున నిన్నే అందజేయడం జరిగింది. అలాగే ఇరు రాష్ట్రాలకు కూడా ₹1,00,00,000 సొంత నిధులు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము మరి ఇదిగా తీసుకుని మేము కూడా మా పంచాయతీల్లో సర్పంచులందరం కూడా కలిసి మా 1 నెల గౌరవ వేతనాన్ని ₹4 కోట్ల, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ₹7,70,00,000 మరి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అందించడం జరిగింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల 1 నెల గౌరవ వేతనాన్ని మేము పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. కాబట్టి వారు కూడా మేము ప్రకటించినటువంటి ఈ 1 నెల గౌరవ వేతనాన్ని చాలా ఆనందిస్తూ హర్షం వ్యక్తం చేసి అభినందించడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు కూడా సొంత నిధులు వెచ్చించి మరి దేనికి కూడా చేయలేదు. మరి ఈ ఫ్లడ్ సంబంధించిన 400 పంచాయతీలకి మన పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఒక్కొక్క పంచాయతీకి వచ్చి ₹1,00,000 చొప్పున 4 కోట్లు ప్రకటించడం అనేది దేశ చరిత్రలో మరి చాలా గొప్పగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. వరదల ప్రభావంగా ఎంతోమంది ఎన్నో గ్రామ పంచాయతీలు
పూర్తిగా దెబ్బతిన్న దృష్ట్యా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 3.92 కోట్లను ఇచ్చేదానికి ఆమోద లేఖను ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఇచ్చి ఉన్నది. ఈ రోజున ఈ విరాళంగా ఇవ్వటం అనేది మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి చేతులకి ఇవ్వటం మేము బాధ్యతగాను అదృష్టంగాను ఫీల్ అవుతున్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు ఉదయం చిన్న శేష వాహనంపై సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శత కలశాభిషేక మహోత్సవ ఊరేగింపులో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ముందుగా శివాలయంలో సాంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కి, చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ నాయుడుకి ఆలయ ఈవో గురుప్రసాద్ పరివట్టం కట్టి కలశంను తలపై ధరింపజేశారు. అనంతరం 1116 కలశాలతో ఆలయ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ శోభాయమానంగా సాగిన ఈ శత కలశాభిషేక మహోత్సవ ఊరేగింపులో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ నృత్య కళాకారులతో కలిసి కోలాటమాడి అందరినీ ఆనందింపబరిచారు. ఆలయ కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్న శాసనసభ్యులు మురళీమోహన్, ఈవో గురుప్రసాద్ తలపై నుండి కలశాలను అందుకున్న ఆలయ పండితులు సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వరుడి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తేనె, నెయ్యి, పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించారు. ఈ శత కలశాభిషేక మహోత్సవంలో సుమారు 5,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.
పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు నగరంలోని విద్యుత్ డివిజన్ ఇంజనీరింగ్ కార్యాలయంలో బుధవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర మాట్లాడుతూ ప్రతి బుధవారం విద్యుత్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఆదేశాల మేరకు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు వారి విద్యుత్ సమస్యలను ఈ పరిష్కార వేదికలో అర్జీ రూపంలో అందిస్తే వాటిని తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి మండల పరిధిలో సెక్షన్ ఇంజనీర్లకు సమస్యలను అర్జీ రూపంలో అందజేయవచ్చునని అన్నారు. లేదా 1912 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. మొత్తం 4 ఫిర్యాదులు విద్యుత్ పరిష్కార వేదికకు అందిందని వాటిని సత్వరం పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. నమస్కారాలు. ప్రతి బుధవారము విద్యుత్ సంబంధించి ఏదైనా సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గ్రీన్ ఆర్ట్స్ పరిధిలోని దాదాపు 4 గ్రీవెన్సెస్ వచ్చినాయి. ప్రతి వారము ఈ విద్యుత్ గ్రీవెన్సెస్ అనేది ఎస్సీ గారి ఆదేశాల మేరకు జిల్లా మొత్తం కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఏదైనా అక్కడ మన సెక్షన్ ఆర్ట్స్లో పరిష్కారం కాని సమస్యలు ఇక్కడ పరిష్కరించబడతాయి. కావున విద్యుత్ వినియోగదారులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతుంటాము. అదేవిధంగా వినియోగదారులు ఏదైనా సమస్యలు ఉన్నచో అక్కడ ప్రతి మండలంలోనూ సెక్షన్ ఆఫీస్ ఉంటారు. సెక్షన్ ఆఫీసర్కు కంప్లైంట్ చేయాలి. అదేవిధంగా ఏదైనా ప్రాబ్లము 1912కు కాల్ చేసి వాళ్ళ సమస్యలు తెలియజేసినా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఏదైనా విద్యుత్ సమస్యలు ఉన్నచో సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద రిజిస్ట్రేషన్ల నిమిత్తం అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్ పీఎం విశ్వకర్మ యోజన పథకమునకు సంబంధించి ఎంపీడీఓలు సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద 18 రకాలైన చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ పథకం కింద ఎంపికైన ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మొదటి విడతలో రుణ సౌకర్యం అందించడం జరుగుతుందని, ఈ పథకమును సరైన రీతిలో అర్హులందరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ శిక్షణ పొందిన వారికి 15,000 విలువ గల టూల్ కిట్, స్టైఫండ్, ₹1,00,000 రుణ సౌకర్యంతో పాటు అధునాతన పనిముట్లు ఎలా ఉపయోగించి తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నది తెలియజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేయు ధృవపత్రము మరియు గుర్తింపు కార్డు అందించడం జరుగుతుందన్నారు. ఇందుకు ప్రతి ఎంపీడీఓ చేతి వృత్తుల అసోసియేషన్లతో మాట్లాడి ఆ వృత్తుల వారిని రిజిస్టర్ అయ్యేలా అవగాహన పెంచాలన్నారు. డిసెంబర్ లోపల జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయానికి సంబంధించి ప్రతి మండలంలో 3 సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గ్లోరియా, డిఆర్డీఏ మెహ్మా పీడీలు తులసి, రాధమ్మ, డిపిఓ లక్ష్మి, డిఎల్డిఓ రవికుమార్, జిఎండిఐసి చంద్రశేఖర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోటర్స్, స్టోన్ బ్రేకర్ స్కల్ప్చర్స్, మైనింగ్ ఏదో పనిచేస్తుంటారు. కోబులర్స్, షూ, ఫుట్వేర్ బేసిక్లీ ఆర్టిషన్స్. మేసన్స్ ఆల్సో, బాస్కెట్ మేకర్, doll toy maker, barbers, garland maker, washermen also, tailors and fishing net makers. Okay, so these are the people this scheme targets. So what this scheme tries to do? This is a scheme launched by central government. Rendu trainings untai. Oka 7 days training cheste 7 days training అయిపోతే
15,000 రూపాయలతో టూల్ కిట్ వస్తుంది. అండ్ బ్యాంక్ నుంచి 1 లక్ష లోన్ కోసం ఎలిజిబుల్ ఉంటారు. మరి ఇంకా సెకండ్ ట్రైనింగ్ ఒక 20 రోజు ట్రైనింగ్ జరిగితే మళ్ళీ 2 లక్షల లోన్ కోసం రెడీ ఉంటారు. సో చూస్తే 3 లక్షల లోన్, 2 ట్రైనింగ్స్, ఫస్ట్ ట్రైనింగ్ 7 days, సెకండ్ ట్రైనింగ్ 20 రోజులు, మూడోది 15,000 రూపాయలు టూల్ కిట్, ఫోర్త్ ఒక సర్టిఫికేట్. ఓకే, ఈ 4 బేసిక్లీ బెనిఫిట్స్ ఒక ఆర్టిసన్కి వస్తుంది. సో దిస్ స్కీమ్ సేస్ దట్ ఈ బెనిఫిట్స్ మనం వాళ్ళకి ఇవ్వగలిగితే ఇన్కమ్ పెంచగలుగుతాము, స్కిల్ లెవెల్ పెంచగలుగుతాము, ఫైనాన్షియల్ క్యాపిటల్ ద్వారా సాయం చేయగలుగుతాం. ఓన్లీ 98 మెంబర్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చాలా మంది కార్పెంటర్స్ ఉన్నారు, ప్రతి గ్రామంలో ఒక కార్పెంటర్. పూర్తిగా చూస్తే జిల్లాలో 784 ఎన్రోల్ అయింది. అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆక్రోశంతో బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ని నమ్ముకున్నారంటూ జగన్ విమర్శలు చేయడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఓవైపు వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైసీపీ పార్టీ సంబంధించిన నేతలు ఎలాంటి సహాయ సహకారాలు ప్రజలకు అందించకుండా ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం విజయవాడలో కేంద్రీకృతమై యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న సహాయ కార్యక్రమాలు ప్రతిపక్ష నేత జగన్కు కనిపించడం లేదా అంటూ చురకలంటించారు. ప్రజల కోసం పునరావాస చర్యలను ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంటే వైసీపీ కార్యకర్తలతో పాటు ఆ అల్లరి మూకలు కృష్ణా బ్యారేజీలు పగలగొట్టేందుకు కుట్రలు పన్నారని, అంతేకాకుండా అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని, గుడ్డ బెదిరింపులు, ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, జనసేన మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షులు గిరిబాబు, రైతు కార్యదర్శి బాబు నాయుడు, భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఆయన మేము అధికారంలోకి వస్తాము, మేము కూడా రెడ్ బుక్ ఓపెన్ చేస్తాము, మీ అంతు చూస్తాము. దళిత నాయకుడు ఆయన ఎవరు ఆదిమూలం సురేష్ని అరెస్ట్ చేసేసినారంట, ఆవేదన వ్యక్తం చేస్తాడు. నేను అడుగుతున్నాను, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దళితులపైన నువ్వు చేసినంత నరమేధం ఇంకెవరు చేసినప్పుడు భారతదేశంలో? నువ్వు ఈరోజు దళితుల గురించి, దళిత సంక్షేమం గురించి, ఆదిమూలం సురేష్ గురించి మాట్లాడుతున్నావు. పైగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడడానికి కోసమే బుడమేరు వాగులో ఉన్న నది నీరుని డైవర్ట్ చేసి విజయవాడ నగరాన్ని ముంచడానికి ప్రయత్నం చేస్తున్నావు అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వరదల్ని ఎదుర్కోని విధంగా రాత్రి పగలు కష్టపడి వరదల్ని మేనేజ్ చేస్తూ ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే విమర్శలు చేయడానికే ఉన్నట్టున్నావు నువ్వు. అందుకే నీకు కనీసం ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి దిగజారిపోయినా ఉంది. మాట్లాడేదానికి ఒక అడ్డు వదుకులేదు. పైగా ఇంకొక మాట అంటాను ఆయన, భయపెట్టేది, మేము అధికారంలోకి వస్తే దీనికన్నా రెట్టింపుగా మీ పైన వేధింపులు చేస్తాం, కక్ష సాధింపులు చేస్తాం అనేసి. నువ్వు ఇంకా అధికారంలోకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఇటువంటి బుడ్డ బెదిరింపులు, తాటాకు చెప్పులకి ఇక్కడ ఎవరు బెదిరేది పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ ఖాళీ అయిపోతుంది, చూస్తాము. సరైన లైసెన్స్ లేకుండా అక్రమంగా టపాకాయలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని తాలూకా ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాలూకా పరిధిలో లైసెన్స్ లేని టపాకాయలు విక్రయిస్తున్న దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇటీవల లైసెన్స్ లేకుండా టపాకాయలు విక్రయిస్తున్న 3 వ్యక్తులపైన కేసు నమోదు చేసి ₹1,00,000 జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఎవరైనా లైసెన్స్ లేకుండా టపాకాయలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి.
ఈరోజు అంటే ఈ ఎస్పీ మన చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు జరగబోయే వినాయక చవితి నిమజ్జనాలు ప్లస్ దీపావళికి సంబంధించి ఈ మెయిన్ క్రాకర్స్ పైన ఎవరు కూడా అమ్మే వాళ్ళు కూడా వితౌట్ లైసెన్స్ ఉంటే ఇల్లీగల్గా ఎవరు నమ్ముతున్నా కూడా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మా తాలూకా లిమిట్స్లో ఒక 3 పైన 3 కేసులు రిజిస్టర్ చేసి దాదాపు 1 లాక్ క్రాకర్స్ సీజ్ చేయడం అనేది, వాళ్ళపైన కేసులు కూడా రిజిస్టర్ చేయడం అనేది మన దీనికి సంబంధించి క్రాకర్కి సంబంధించి ఎవరు కూడా అమ్మేవాళ్ళు అతని పర్మిషన్తోనే గోడౌన్లో పెట్టుకొని అమ్మాలి. వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా అమ్మకూడదు. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. రీసెంట్గా మన చిత్తూరు జిల్లాలో గంగవరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వ్యాపారస్తులను కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో కేంద్ర మంత్రి సురేష్ గోపి, కర్ణాటక గవర్నర్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీధర్ అన్న ఉంటే కర్ణాటక ప్లేయర్ వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.